వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2016లో డిమానిటైజేషన్ అయిన తర్వాత డిజిటల్ రూపంలో మన యూపీఐ లేదంటే ఫోన్పే ఇలాంటివన్నీ ఈ గూగుల్ పే ఈ పద్ధతుల్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేసేటువంటి సౌలభ్యం వచ్చింది. 2016లో డిమానిటైజేషన్ కన్నా ముందే ఈ ఫోన్పే అనేటువంటి యాప్ రావడం జరిగింది. సో ఈ పద్ధతి ద్వారా డబ్బుని ఎక్కువ క్యారీ చేయకుండా చాలా సులువైన పద్ధతిలో ఇప్పుడు ఆల్మోస్ట్ టీ తాగడానికి కూడా మనం ఫోన్పే చేసేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అయితే డిజిటల్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దేవాలయాల్లో కూడా వీటి యొక్క వినియోగం బాగా పెరిగింది. దాన్ని ఈ హుండీ అంటున్నారు. అసలు ఈ హుండీ అంటే ఏంటి అనేటువంటివి మనం వివరాల్లోకి వెళ్తే, దేవాలయాల్లో మనకు తెలుసు మనం హుండీ విధానాన్ని, హుండీ దగ్గరికి వెళ్ళి మన యొక్క కానుకలు లేదంటే మనం స్వామివారికి సమర్పించాలనుకున్నటువంటి ముడుపులు అవన్నీ కూడా కొంతమంది డబ్బు రూపంలో అలాగే కొంతమంది రకరకాల ఆభరణాలు ఆ రూపంలో కూడా చెల్లిస్తుంటారు. కాబట్టి ఇదివరకు ఫిజికల్గా ప్రతి దేవాలయాల్లోనూ అక్కడ హుండీ ఉండేది. ఆ హుండీలో మనం వేయటం అనేటువంటిది రివాజు. హుండీలో వేస్తున్నటువంటి నగదుని లెక్కించటం అనేటువంటి కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడిన పని కింద మారిపోయింది. దానికి కొంత సిబ్బంది, అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో అయితే పరకామణి అని చాలా పెద్ద మొత్తంలో అక్కడ డబ్బులు లెక్క పెట్టాలి. మళ్ళీ దానికి నిఘా వ్యవస్థ ఉండాలి. ఎంతో మంది అక్కడ డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. డబ్బులే కాదు, ఇంకా ఆభరణాల రూపంలోనూ ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో అలాంటి చోట కూడా ఆ భద్రత అవన్నీ కూడా కొంచెం సమస్య అవుతుంది. ఎందుకంటే మనం చూసాము ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో డాలర్లు దొంగిలించినటువంటి ఒక వ్యక్తి, అది చాలా పెద్ద కేసు అయింది. అలాగే చిన్న చిన్న దేవాలయాల్లో కూడా చాలా చోట్ల హుండీ దొంగతనాలు అనేటువంటివి మనం చూస్తున్నాము. బదులు కొట్టేసి హుండీ బదులు కొట్టేసి డబ్బులు పట్టుకెళ్ళిపోవటాలు చాలా చోట్ల జరుగుతుంటాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో అంటే భద్రత ఉంటుంది, కొట్టదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ చాలా చిన్న దేవాలయాల్లో ఈ భద్రత ఉండదు. కాబట్టి అక్కడ ఈ నగదు రూపంలో ఉండేటువంటి హుండీ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో ఇప్పుడు ఈ హుండీ విధానం అనేటువంటి చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. అలాంటి చిన్న చిన్న దేవాలయాల్లో ఈ లెక్క పెట్టడానికి కూడా ఎక్కువ సమయం తగ్గుతుంది. అసలు ఈ హుండీ అనేటువంటి పదం ఇది పర్షియన్ మూలం నుంచి వచ్చిందని చెప్తారు. కానీ చాలా చక్కగా మన తెలుగు పదం లాగా ఒదిగిపోయింది. అది మనం నిజ జీవితంలో బస్సు, కారు ఇవన్నీ కూడా తెలుగు పదాల కింద ఎలా మాట్లాడేసుకుంటాం, అలాగే హుండీ అనేటువంటిది కూడా తెలుగు పదం అయిపోయింది. ఈ హుండీ విధానంలో అసలు సాధారణంగా నేరుగా డబ్బుని బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ చెల్లింపుల విధానం ద్వారా, అంటే యూపీఐ అంటాం కదా, అలాగే లేదా డెబిట్, క్రెడిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్లు ఇలాంటివి ఉపయోగించి విరాళాలు ఇచ్చేటువంటి వ్యవస్థ అనమాట. ఈ విధానం భక్తులకి చాలా సౌలభ్యాన్ని ఇస్తుంది, నగదు అవసరం లేకుండా. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పెద్ద క్రౌడ్ ఉంటుంది. ఈ మధ్య నగదు క్యారీ చేయాలంటే కూడా చాలా కష్టం భక్తులకు కూడా. ఈ హుండీ ద్వారా వాళ్ళు చేయొచ్చు. శబరిమలలో మొట్టమొదటిగా శబరిమల దేవాలయంలో 2016లో డిమానిటైజేషన్ తర్వాత ఈ హుండీ విధానాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక 2020లో టిటిడి ఈ హుండీ ఫెసిలిటీని ప్రకటించింది అని చెప్తారు. ఎస్బీఐ బ్యాంకు 2006లోనే ఎస్బీఐ ఈ హుండీ పేరుతోటి టిటిడికి ఒక బ్యాంకింగ్ సేవని కూడా ప్రదర్శించిందట. ఆన్లైన్ డొనేషన్స్ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం త్రూ ఈ హుండీ అనేటువంటి సేవ అందుబాటులోకి వచ్చింది. కర్ణాటకలోని మైసూరు చాముండేశ్వరి దేవాలయంలో 2022 ఆగస్టులో క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ హుండీ వ్యవస్థని బ్యాంక్ సహకారంతో ప్రారంభించారు. అలాగే తమిళనాడులోని హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా అనేక ఆలయాల్లో ఈ హుండీ విధానాన్ని ప్రవేశపెట్టింది. టిటిడి అధికారిక వెబ్సైట్లో భక్తులు నేరుగా దానాలు చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. భక్తులు సాధారణ హుండీ లేదా ప్రత్యేక నిధులకి, అంటే వెంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు లేదా ప్రాణదాన ట్రస్టు మొదలైనవన్నీ కూడా యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు విధానాల ద్వారా విరాళాలు ఇస్తూ ఉంటారు. టిటిడిలో అనేక ఆన్లైన్ సేవల్లో టిటిడి ముందంజలో ఉంది. ఈ దర్శన్, ఈ సేవ, ఈ అకామిడేషన్ లాంటి వ్యవస్థలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ తిరుమల అనేటువంటి కార్యక్రమం కింద అన్ని సేవల్ని ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ఆధారిత పారదర్శక వ్యవస్థలుగా కూడా మార్చుతున్నారు. మరి ఇన్ని అందుబాటులో ఉన్నా కూడా చాలా మందికి వచ్చేటువంటి అనుమానం ఇది, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఇంకా ప్రధాన దేవాలయాల్లో ఫిజికల్ గా హుండీ ఉంటుంది. సాంప్రదాయాలను బట్టి, ఆగమ శాస్త్రాలను బట్టి, వాటిని బట్టి ఆ హుండీ ఇంత ఉండాలి అనేటువంటిది తిరుమలలో మనకు చాలా మందికి తెలుసు. ఒక క్లాత్ తోటి కట్టిన పెద్ద హుండీ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న హుండీలు కూడా ఫిజికల్గా చాలా ఉంటాయి. కారణం ఏంటంటే ఇది అనూచానంగా
ఈ సాంప్రదాయం అనేటువంటిది వస్తోంది. ఎందుకు అనంటే స్వామివారి ఆలయంలో భక్తులు తమ భక్తిని వ్యక్తపరచడానికి ద్రవ్య రూపంలో కానీ, ఆభరణాల రూపంలో కానీ, ఇంకా ధాన్య రూపంలో కూడా తమ యొక్క మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క భక్తి విశ్వాసంని సమర్పించడానికి అదొక చిహ్నం అనమాట. ఈ చారిత్రక ఆధారాల ప్రకారం తిరుమల దేవాలయంలో ఈ హుండీ వ్యవస్థ అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంటే 16వ శతాబ్దంలో ఏర్పరిచారు అనేటువంటిది తెలుస్తుంది. అప్పట్లో రాజులు, సామంతులు, వాణిజ్య వర్గాలు వీళ్ళందరూ కూడా స్వామివారికి బంగారం, వెండి, నగదు, ఆభరణాల రూపంలో ఈ దానాలు లేకపోతే ఈ మొక్కులు తీర్చుకునేవారు. ఇక బ్రిటిష్ కాలంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాన్ని నిర్వహించడానికి ఈ హుండీ యొక్క ఆదాయమే ప్రధానమైనటువంటి వనరుగా ఉండేదట. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానంగా ఏర్పాటైన తర్వాత హుండీ సేకరణని చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. హుండీ ద్వారా వచ్చే ఆదాయం దేవాలయ నిర్వహణ, అన్నప్రసాదం, ఇంకా విద్య, వైద్యం, ఇంకా అనేక ధార్మిక సేవలకి ఆ నగదు ఉపయోగించబడుతుంది. తిరుమల హుండీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విరాళాలు కలిగినటువంటి ప్రాశస్త్యాన్ని పొందింది. సగటున రోజుకి 4 నుంచి 6 కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం ఉంటుంది. కొన్నిసార్లు ప్రత్యేక పర్వదినాల్లో అంటే బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, ఇంకా నూతన సంవత్సరం ఇలాంటి వాటిలో ఈ సంఖ్య 10 కోట్లను కూడా దాటుతుంది అనమాట. టీటీడీ ప్రస్తుతం ఈ హుండీ, క్యూఆర్ దానాలు మరియు ఆన్లైన్ ట్రస్ట్ విరాళాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి ఈ విరాళాలు స్వీకరిస్తుంది. ఇప్పుడు ఈ హుండీ వ్యవస్థ ఏదైతే ఉందో అనేక చిన్న దేవాలయాల్లో ఇప్పుడు తాజాగా వింటున్నాం మనం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా దేవాలయాల్లో, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కానీ, ఇంకా సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో కానీ చాలా చోట్ల ఈ హుండీ అంటే ఏం లేదు, అక్కడ పెట్టెలాగా ఉంటుంది హుండీ, కానీ అది అక్కడ నగదు వేయడానికి బదులు అక్కడ స్కానర్ ఉంటుంది. ఆ మనం స్కాన్ చేసి మనం ఎంత నగదు వేయాలి అని అంటే వేసేటువంటి సదుపాయం. ఏవైతే భద్రత ఎక్కువగా లేనటువంటి ఆలయాలు, ఈ చిన్న చిన్న ఆలయాల్లో ఈ హుండీ దొంగతనాలు లేదంటే అవి లెక్క పెట్టేటప్పుడు ఎవరైనా తస్కరించడానికి ఇలాంటివి వీటినన్నింటినీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ హుండీ విధానం అనేటువంటిది, స్కాన్ చేసి డబ్బులు వేసే విధానం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని ముందు పెద్ద ఎత్తున గుళ్ళల్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.